మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన సెన్యార్గా నామకరణం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎండీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తర్వాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు పలుచోట్ల భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని మోడళ్లు కోస్తా, రాయలసీమ మొత్తం వర్షాలు కురుస్తాయని మరికొన్ని మోడళ్లు అంచనా వేశాయి. ఇక కాగా ఈ నెల 28వ తేదీన దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని రాయలసీమ జిల్లాలు, 29న నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. తుఫాన్ కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, అయితే సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే చలిగాలుల ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.